ఎగ్జామ్ ఓరియంటేషన్ ఏంటి, ఎగ్జామ్ ఏంటి, వాట్ ఆర్ ద టెక్నిక్స్ టు పాస్ ద ఎగ్జామ్, why some people will pass, why some people will take so many attempts. This exam, you all know, it has 3 levels: prelims, mains and interview. Coming to prelims, most of the aspirants will struck here. Next level is mains, next level is interview. So how to gain maximum score in prelims, how to gain maximum score in mains, and how to gain maximum score in interview. What is this process all about? What type of mindset we should have for this exam? ఎగ్జామ్ మైండ్ సెట్ ఏంటి, ఓరియంటేషన్ ఏంటి, మనుషులు ఎలా ఉంటారు ఎగ్జామ్ రాసేటప్పుడు? ఫస్ట్ థింగ్, ఈ ఎగ్జామ్కి యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు సిట్ ఫర్ ద ఎంటైర్ టైం, మ్యాక్సిమం మీకున్న టైం మొత్తం ఈ పని మీద కూర్చోవాలి. అండ్ ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, యూ హ్యావ్ టు సిట్ విత్ ఫోకస్. ఫోకస్ అంటే మన మైండ్లో కొత్త ఆలోచనలు రాకుండా, ఇఫ్ అట్ ఆల్ యూ గెట్ ఎ న్యూ థాట్, ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ అవర్ ప్రిపరేషన్. ఇఫ్ అట్ ఆల్, ఇఫ్ యూ గెట్ ఎ న్యూ థాట్, ఇట్ షుడ్ బి అబౌట్ అవర్ ప్రిపరేషన్. అండ్ మినిమమ్ డిస్టర్బెన్స్ అండ్ మినిమమ్ ఫ్రెండ్స్. మన బ్రెయిన్కి ఒక పవర్ ఉంటుంది. అవర్ బ్రెయిన్ కెనాట్ ఎంటర్టైన్ 2 థాట్స్ ఎట్ ద సేమ్ టైం. 2 థాట్స్ని ఒకటేసారి మన బ్రెయిన్ ఎంటర్టైన్ చేయలేదు. మన బ్రెయిన్లో ఉన్న పవర్ అది. 2 థాట్స్ అంటే, ఒక థాట్ ఏమో దేని గురించి ఆలోచిస్తాం, ఇంకొక థాట్ ఏమో మన చదువు. బోత్ ద థింగ్స్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇన్ అవర్ బ్రెయిన్ సైమల్టేనియస్లీ. ఈ 2 సైమల్టేనియస్గా మన బ్రెయిన్లో ఉండవు. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ యువర్ గోల్. మన గోల్ ఏంటి, మన ఆలోచన ఏంటి, దాని మీద ఉండాలి ఒకటి. సెకండ్ థింగ్, మోస్ట్ ఆఫ్ యూ విల్ బీ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్స్. పర్టికులర్గా లాస్ట్ 2-3 months, ఆల్రెడీ వీ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్. లాస్ట్ 2-3 monthsలో ఏమైపోయిందంటే, మెనీ డిస్టర్బెన్సెస్. నెక్స్ట్ మంత్ ఏం జరిగిద్దో, మనం ఎక్కడ కూర్చొని చదువుకోవాలి, ఈ డిస్టర్బెన్సెస్ వల్ల ఫ్రమ్ లాస్ట్ 2-3 months వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఇన్ అవర్ ప్రొఫైల్, in our country, in the university. Disturbances వల్ల ఏమవుతుందంటే, విల్ గెట్ న్యూ థాట్స్, న్యూ ఐడియాస్ వస్తుంటాయి. మేక్ అవర్ సెల్ఫ్ డిస్టర్బ్, చాలా డిస్టర్బ్ అయిపోతాం. అండ్ ఐ విష్ టు టెల్ యూ హియర్, మీ అందరికీ వన్ సింపుల్ ఫ్యాక్ట్ ఐ విష్ టు టెల్ యూ. 365 days, 365 రోజులు. 365 రోజులు వీ ప్రాపర్లీ వర్క్ ఫర్ 300 days. థింక్ దట్ వీ హ్యావ్ 10 subjects. కన్సిడరింగ్ దట్ వీ హ్యావ్ 10 subjects, మనకి 10 subjects ఉన్నారనుకోండి. 10 subjects, ఈచ్ సబ్జెక్ట్ 1 month. ఒక సబ్జెక్ట్ 1 month పెట్టుకుందాం. ఈ 1 monthలో ఇఫ్ యూ కన్సిడర్ ఈచ్ సబ్జెక్ట్ యాజ్ 1 month, ఇఫ్ యూ మిస్ ఎ డే, 1 mark in prelims, minimum 3-4 marks in mains, and you will have that confidence చాలా లో అయిపోతుంది అనమాట. ఇఫ్ యూ డోంట్ స్టడీ ఫర్ 2 days, ఇఫ్ యూ డోంట్ ఓరియంట్ టువర్డ్స్ యువర్ గోల్ ఫర్ 2 days, యూ విల్ రిట్రీట్, యూ విల్ గో బ్యాక్ ఫర్ 1 month. ఒక 2-3 రోజులు పుస్తకాలు తీయకపోతే ఒక వారం 10 రోజులు బ్యాక్ వెళ్ళిపోతారు మినిమం. అంటే ఆ వారం 10 రోజులు బ్రేక్ అయిపోద్ది అన్నమాట. అండ్ ఇక్కడ ఈ ప్రిపరేషన్లో నేను చెప్పేది ఏంటంటే, డోంట్ ఎక్స్క్యూజ్ యువర్ సెల్ఫ్. యూ కెన్ ఎక్స్క్యూజ్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఎవరినైనా ఎక్స్క్యూజ్ చేయండి, కానీ మీరు చదువుకోకపోతే, ఆ రోజు వేస్ట్ చేస్తే, డోంట్ ఎక్స్క్యూజ్ యువర్ సెల్ఫ్. ఇది నేను చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర చూసింది. ఇంకా సివిల్స్ ఫీల్డ్లో వాళ్ళు తప్పు చేస్తే మాత్రం వాళ్ళు అస్సలు క్షమించుకోరు. నెవర్ ఇరిటేట్ అవుతుంటారు అనమాట. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫండ్. ఒకటి, రోజంతా స్పెండ్ చేస్తాం, మ్యాక్సిమం అవర్స్ దే విల్ స్పెండ్. సమ్ టైమ్స్ దే విల్ టేక్ ఎ బ్రేక్. అంటే బ్రేక్ అసలు తీసుకోకూడదని కాదు, యూ కెన్ టేక్ ఎ బ్రేక్. నేను కూడా ఒక బ్రేక్ తీసుకుంటాను, ఒక 10 minutes, హాఫ్ అన్ అవర్, 1 hour యూ కెన్ టేక్. బట్ ఆ డైలీ ఒక సిస్టమ్ నడవాలి. ఒకటే టైంలో స్లీప్ హ్యాబిట్స్ ఉండాలి. యూ కెన్ స్లీప్ ఇన్ ద డే, యూ కెన్ స్లీప్ ఇన్ ద నైట్, ఇట్స్ అప్ టు యూ. బట్ మెయింటైన్ సేమ్ టైమింగ్, ఆల్మోస్ట్ సేమ్ టైమింగ్ నేర్చుకోండి. ఒకరోజు నైట్ అంతా మేలుకొని చదవటం, నెక్స్ట్ రోజు డే అంతా పడుకోవటం, ఆ నెక్స్ట్ రోజు నైట్ అంతా పడుకోవటం. డోంట్ ఫ్లక్చువేట్. ఎక్కువ ఈ 1 yearలో ఒకటే టైప్ ఆఫ్ మైండ్ సెట్కి వెళ్ళండి. అది ఫస్ట్ థింగ్. రెండోది, డోంట్ ఎక్స్క్యూజ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అస్సలు ఎక్స్క్యూజ్ చేసుకోకండి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ విష్ టు టెల్ యూ ఆల్, మూడోది ఏంటంటే సూత్రం. మన చుట్టూ చాలా జరుగుతుంటాయి, మెనీ థింగ్స్. వీఆర్ ఆల్ హ్యూమన్స్, వీఆర్ నాట్ ఇమ్యూన్ ఫ్రమ్ ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్. మన చుట్టూ బోల్డ్ జరుగుతుంటాయి.
చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు, స్మాల్ ఇన్సిడెంట్స్ దగ్గర నుంచి బిగ్ ఇన్సిడెంట్స్ ఇన్ లైఫ్, ఎనీథింగ్ ఎనీథింగ్. అండ్ థింక్ దట్ యు ఆర్ అబోవ్ ఆల్. ఆ టఫ్ టైం మీ మనసులో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ అవర్ హౌస్ సంబడి విల్ బి ఆస్కింగ్, ఇంకా ప్రిపరేషన్ అవ్వలేదా, ఎగ్జామ్ ఎప్పుడు, చుట్టాలు ఎవరో ఫోన్ చేస్తారు. అక్కడి నుంచి పెద్ద సమస్యల వరకు, బిగ్ ఛాలెంజ్, బిగ్ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్ ఏది వచ్చినా సరే చెల్లించకండి, నెవర్ మూవ్, దాని మీద ఏం పడుచుకోకండి. యూ థింక్ దట్ యు ఆర్ అబోవ్ ఆల్. అదొక్కటి నమ్మండి. యు ఆర్ బార్న్ ఫర్ సమ్ పర్పస్, యు ఆర్ బార్న్ ఫర్ డిఫరెంట్ పర్పస్, అండ్ యు ఆర్ అబోవ్ ఆల్. మీరు ఒక ప్రత్యేకమైన పర్పస్లో పుట్టారు, ప్రత్యేకమైన పర్పస్లో ఉన్నారు. యు ఆర్ అబోవ్ ఆల్. ఇక్కడ మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను. సివిల్ సర్వీసెస్ కానీ ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా టాప్లో ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, ఆ ఫీల్డ్లో చిన్న జాబ్ తెచ్చుకొని సెటిల్ అయిపోయిన లైఫ్ స్టైల్ వేరు. దెర్ ఆర్ టూ లైఫ్ స్టైల్స్ ఐ హావ్ సీన్ ఇన్ ఎనీ ఫీల్డ్. It might be any field in the world. So if you go to the top and settle down there, that is different. And if you resign to mediocrity and settle down there, that is different. ఏదో జాబ్ తెచ్చుకుందాం, అక్కడ సెటిల్ అయిపోదాం, లైఫ్ అలా సింపుల్. మీరందరూ చిన్నగా ఏమో అడుగుతారంటే, నాకు ఉద్యోగం ఎప్పుడు వచ్చింది అంటారు, ఎప్పుడు సెటిల్ అవుతానంటారు. మీరు చూస్ చేసుకున్న పాత్ అంత ఈజీ పాత్ కాదు. ద పాత్ విచ్ యూ హ్యావ్ యాక్చువల్లీ అడాప్టెడ్, ద పాత్ విచ్ యూ హ్యావ్ యాక్చువల్లీ చోజన్ is like a tough path. It's like a tough path. It's a challenging path. Those people who are very serious about exam, they have become very great. Though they have failed, some of them have failed about in the exam, they have become very great in their lives. So ఈ ఎగ్జామ్ 2 years 1 year రాస్తే ఇన్ కేస్ సక్సెస్ కాలేకపోతే మన లైఫ్ పాడైపోయిద్దా, మన లైఫ్ పోద్దా అంటే ఐ హ్యావ్ సీన్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్. అండ్ ఒక్కోసారి నాకు అనిపిస్తే దే ఆర్ ఆన్ పార్ విత్ సివిల్ సర్వెంట్స్, దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. వాళ్ళు సివిల్ సర్వెంట్స్కి ఈక్వల్గానే పనిచేస్తున్నారు, అంతే ఉన్నారు. నాకు వాళ్ళు ఎక్కడ తక్కువ ఒక్కడ కూడా కనిపించట్లేదు. అండ్ దర్ లీడింగ్ ఏ రెస్పెక్టబుల్ లైఫ్, చాలా మంచి లైఫ్ కూడా ఉంది వాళ్ళది. సో దిస్ ఎగ్జామ్ గివ్స్ యూ దట్ పేషెన్స్ అండ్ పర్సవరెన్స్. మీరు ఈ ఫీల్డ్లో కనుక వర్క్ చేస్తే ఏ ఫీల్డ్ అయినా సక్సెస్ అవుతారు. ఈ ఫీల్డ్లో కనుక వర్క్ చేస్తే, ఆ హార్డ్ వర్క్ పెడితే, అలా కాకుండా 2 hours 3 hours చదివితే, ఇఫ్ యూ స్టడీ 2 hours క్లాస్ అటెండ్ అయ్యి 2 hours చదివితే వేస్ట్. 5 years 10 years కూడా ఈ ఫీల్డ్ ఇంతే ఉండిపోతారు. అలా కాకుండా ఇఫ్ యూ పుట్ యువర్ 100% ఎఫర్ట్, ఇఫ్ యూ వర్క్ 100%, దెన్ నో బడీ కెన్ స్టాప్ యూ. హ్యావ్ యువర్ ఓన్ డైరీ. మీ ఒక డైరీ రాసుకోండి, హ్యావ్ యువర్ ఓన్ డైరీ. ఆ డైరీలో డోంట్ సిట్ విత్ ద బుక్స్. ఒకరోజు ఏం బుక్స్, 10 నిమిషాలు ఏం బుక్ పట్టుకోకండి, ఒక 2-3 hours థింక్ చేయండి. డౌన్ ద లైన్ 10 years, వాట్ డూ యూ వాంట్ టు బికమ్? డౌన్ ద లైన్ 15 years, వాట్ డూ యూ వాంట్ టు బికమ్? సో దిస్ ఇస్ 2020. బై 2040 వాట్ ఈజ్ యువర్ విష్ లిస్ట్? 2040కి నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? బై 2040 హౌ యూ వాంట్ టు బి? ఒక 5 years తర్వాత ఎలా ఉందో అనుకుంటున్నావు, 10 years తర్వాత ఎలా అనుకున్నావు, 15 years తర్వాత, 20 years తర్వాత. అట్లీస్ట్ ప్లాన్ ఫర్ 20 years. యూ హ్యావ్ అ ప్లాన్. ఇది ఖచ్చితంగా చేయండి. వాట్ ఎవర్ యూ రైట్ ఇన్ యువర్ డైరీ, యూ సీ ఇట్ వన్స్ ఇన్ ఎ వీక్. మీరు ఏం రాస్తారో వారానికి ఒకసారి, టు ఓరియంట్ యువర్ సెల్ఫ్, ఒకసారి ఓరియంట్ అవటానికి, మీ తరపున మీరు ఓరియంట్ అవటానికి చూసుకోండి. అప్పుడు మీకు అర్థమవుద్ది. అలా ప్లానింగ్ ఉంటే యూ విల్ రీచ్ దట్. ఇఫ్ యూ హ్యావ్ దట్ ప్లానింగ్, యూ విల్ రీచ్ దట్. ఓకే, మీరు ఏ ప్లాన్ వేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. స్టూడెంట్స్, ఫ్రెండ్స్, పాస్ అయిన వాళ్ళలో అరౌండ్ 10 to 15 people నేను చాలా, అంటే వాళ్ళు రోజు మాట్లాడుతూ వాళ్ళ డైరీలో ఏం రాస్తున్నారు నాకు చెప్తారు కదా, ఆఫ్టర్ 5-6 years 10 years ఆల్మోస్ట్ దే హ్యావ్ బికమ్ లైక్ దట్. వాళ్ళు అలా అయ్యారు, వాళ్ళు అలానే అయ్యారు. సో దట్ ఈస్ ద డెడికేషన్ విచ్ యూ లెర్న్ ఇన్ సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్లో ఆ లెవెల్ ఆఫ్ డెడికేషన్ నేర్చుకుంటాను. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా. మీరు అనుకుంటారు దిస్ ఈజ్ ఓన్లీ టు రైట్ ఎగ్జామ్, ఇది ఎగ్జామ్ రైట్ అని కానీ కాదు. దిస్ ఎగ్జామ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఈ ఎగ్జామ్ అనేది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్. ఇట్ టీచర్స్ యూ ఎ లాట్. ఈ ఎగ్జామ్ చదవటం అనేది ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఇట్ టీచర్స్ యూ ఎ లాట్. ఏ క్రైసిస్ వచ్చినా మీరు దాన్ని బ్యాలెన్స్గా తీసుకునే సిచ్యువేషన్ మీకు వచ్చేస్తుంది. ఎనీ క్రైసిస్ యూ విల్ ఫేస్ విత్ బ్యాలెన్స్, బికాస్ యూ లెర్న్ దట్ పేషెన్స్ అనమాట. ఆ పేషెన్స్ అనేది మీకు చాలా దొరుకుతుంది దీనిలో. ఎగ్జామ్ విల్ ఇంబైబ్ అనలిటికల్ స్కిల్స్ ఇన్ అవర్ బ్రెయిన్. ఈ ఎగ్జామ్ వల్ల మన మనసులో తెలియకుండానే బోల్డ్ అంత ఎనాలిసిస్ పెరుగుద్ది. చదివితే, బాగా చదివితే బోల్డ్ అంత ఎనాలిసిస్ పెరుగుద్ది. యూ లెర్న్ అ లాట్ even in that way. See, I'll tell you a surprising thing. I have seen at least 50-60 people before passing the exam, after passing the exam, in speeches. వాళ్ళు చెప్పే స్పీచెస్లో పాస్ కాకముందు, పాస్ అయిన తర్వాత పక్క నుండి వాళ్ళ స్పీచ్లు ఉన్నాయి 50-60 ఉంటాయి. నేను అరౌండ్ 50-60 ఇన్ లాస్ట్ 15 years. పాస్ అయిన తర్వాత ఐ సీ ఎ చేంజ్ ఇన్ దర్ స్పీచెస్. వీళ్ళని ఎలా మాట్లాడుతున్నారు. సో జస్ట్ 1 day బిఫోర్ ద రిజల్ట్స్ దే వోంట్ బి టాకింగ్ ఎనీథింగ్. దే విల్ బి వెరీ షై, దే విల్ బి ఫీలింగ్ ఇన్ఫీరియర్.
జస్ట్ 1 day ఆఫ్టర్ ద రిజల్ట్స్. అండ్ నేను మీ నమ్మరు 1 hour ఆఫ్టర్ ద రిజల్ట్స్ కూడా. ఐ హావ్ సీన్ 1 hour ఆఫ్టర్ ద రిజల్ట్స్. ఐ విల్ టెల్ వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. జస్ట్ బిఫోర్ 1 hour ఆఫ్ ద రిజల్ట్స్, వన్ బాయ్ కాల్డ్ మీ ఫ్రమ్ హైదరాబాద్. ఈజ్ మై ఫ్రెండ్ అండ్ ఆల్సో మై స్టూడెంట్ అనమాట. హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాడు. జాబ్ చేస్తున్నాను ఇక్కడ, నాకు అస్సలు నచ్చట్లేదు, అసలు నా లిస్ట్లో పేరుంటే బాగుండు అని చెప్పారు. ఎంతమంది చేశారంటే అబ్బాయికి top 10లో ర్యాంక్ వచ్చింది. he got top 10 rank. He was worrying that whether his name will be in the list or not. నెక్స్ట్ రోజు అబ్బాయి కాన్ఫిడెన్స్ ఎలా ఉంది తెలుసా? నెక్స్ట్ రోజు ఇట్ షూటెడ్ అప్. ఎంత బాగా మాట్లాడుతున్నాడు తెలుసా మీడియా ముందు. సో ఐ కెన్ సీ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సివిల్ సర్వీసెస్లో ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ లాస్ట్ లెవెల్లోకి వెళ్తే వెన్ స్కై ఈజ్ ద లిమిట్, ఒక రేంజ్లోకి వెళ్ళిపోతారు. ఇట్లా నేను చాలా లైఫ్లో చూసాను, చాలా లైఫ్లో దగ్గరుండి చూసాను అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక డౌట్ మీ అందరికీ. ఇఫ్ ఐ వర్క్ హార్డ్, ఇఫ్ ఐ ప్లాన్ వెల్, విల్ ఐ గెట్ ఫస్ట్ ర్యాంక్? ఇఫ్ ఐ వర్క్ హార్డ్, ఇఫ్ ఐ ప్లాన్ వెల్, విల్ ఐ గెట్ ఫస్ట్ ర్యాంక్? ఎనీ వన్ ఆఫ్ యూ, ఇక్కడ ఉన్న మీలో ఎవరైనా, ఎనీ వన్ ఆఫ్ యూ హ్యావ్ ద స్కోప్ ఆఫ్ గెట్టింగ్ ఇన్ టు సింగిల్ డిజిట్. ఐ కెన్ నాట్ టెల్ వెదర్ విల్ గెట్ ఫస్ట్ ర్యాంక్ ఆర్ 9th ర్యాంక్, కానీ సింగిల్ డిజిట్ ర్యాంక్ మాత్రం గట్టిగా ట్రై చేయొచ్చు. దెర్ ఈజ్ అ స్కోప్. సివిల్ సర్వీస్ ఎగ్జామ్, దిస్ ఈస్ ఆ ఎగ్జామ్ ఎవరైతే ఎక్కువ కోరుకుంటారో వాళ్ళకి వస్తుంది. దోస్ హూ విష్ టు గెట్ ఇన్ టు దాట్, దే విల్ గెట్ ఇట్. దట్ ఈస్ నాట్ ఇంటెలిజెంట్ పీపుల్. అది ఇంటెలిజెన్స్ కాదు. ఆ విష్ టు గెట్ ఇన్ టు దాట్, ఆ విష్ ఉండాలి బాగా. ఆ విష్ వర్క్స్ వండర్స్. ఆ విష్ ఉంటుంది, ఆ విష్ అనేది వండర్ఫుల్. ఎంత వండర్ అంటే అంత వండర్గా ఉంటుంది. అండ్ మళ్ళీ ఇందాక ఎగ్జాంపుల్ చెప్తాను, బోల్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సి రిజల్ట్స్ ముందు ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాళ్ళు కూడా, 5th ర్యాంక్ వచ్చేవాళ్ళు కూడా, 4th ర్యాంక్ వచ్చేవాళ్ళు కూడా, దే విల్ షివర్ లైక్ దిస్. నోబడీ నోస్. వాళ్ళ విష్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఐ నో సమ్ ఆఫ్ మై స్టూడెంట్స్ జాయిన్డ్ ఇన్ IRSIT in 2017. IRSIT 2017లో జాయిన్ అయ్యారు. దోస్ ఈ జాయిన్డ్ ఇన్ IRSIT 2017, అరౌండ్ 110 people జాయిన్. 110 people జాయిన్. బాగా ఈ ఫ్యాక్ట్ వినండి. 110 మంది 2016 ఎగ్జామ్, 2017 రిజల్ట్లో IRSIT వచ్చింది. అరౌండ్ 110. అవుట్ ఆఫ్ 110, 90 people wrote prelims again. 90 people wrote prelims again to get into IAS. 80 people passed prelims. 120 మందో 110 మందో IRSIT వచ్చింది. దానిలో దాదాపు 90-95 మంది ప్రిలిమ్స్ రాశారు. 80 మంది ప్రిలిమ్స్ పాస్ అయ్యారు. 80 people passed prelims. How it happened? Anyone? It happened because they know the toughness of the exam. They know how to work for the exam. మీకు అర్థమైందా? ఒక్కసారి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాక రెండోసారి కూడా మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తాడు. రెండోసారి ఇంటర్వ్యూ దాకా వెళ్తారు చాలామంది. ఇయర్ వెళ్ళారనుకో నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్తారు. సగం మంది నెక్స్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ వాళ్ళే ఉంటారు. హాఫ్ ఆఫ్ ద పీపుల్ బిలాంగ్ టు ద ప్రీవియస్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ 2020 ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు 2019లో ఇంటర్వ్యూకి వెళ్ళాలి చాలామంది ఉంటారు. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ వెంట్ ఫర్ అప్ టు ద ఇంటర్వ్యూ ఇన్ 2019. హౌ ఇట్ హ్యాపెన్స్? వాళ్ళు ఎలా మళ్ళీ పాస్ అవుతారు? వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చా? కాదు. ఇట్ ఈస్ నాట్. క్వశ్చన్ పేపర్స్ చేంజ్, ఇయర్ టు ఇయర్ క్వశ్చన్ పేపర్ చేంజ్ అవుతుంటాయి. ఇయర్ టు ఇయర్ క్వశ్చన్ పేపర్ చేంజ్ అవుతుంటుంది. క్వశ్చన్ పేపర్ విల్ చేంజ్ ఇయర్ టు ఇయర్. దెన్ హౌ డు దే పాస్? దే నో వాట్ టు స్టడీ. దే నో హౌ టు వర్క్. సో వాట్ టు స్టడీ అండ్ హౌ టు వర్క్, this is the called technique of the exam. What to study and how to work, this is called technique of the exam. This particular year, say we'll study polity, geography, history, economy, essay writing, current affairs, ఇవన్నీ ఉంటాయి కదా. కానీ క్వశ్చన్ పేపర్స్ ఆర్ స్పాంటేనియస్. Questions are spontaneous. After understanding this, your brain should become more and more analytical. మనం ఈ బేసిక్ సబ్జెక్ట్లు అర్థమయ్యాక దీన్ని సబ్జెక్ట్తో కనెక్ట్ చేసుకోవాలి. అవర్ బ్రెయిన్ షుడ్ వర్క్ మోర్ అండ్ మోర్ అనలిటికల్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ టెల్ యూ ఆన్ సింపుల్ థింగ్. 2 years back there's a question. Who is the ex officio chairman of Civil Services Board? 2 years back there's a question. Who is the ex officio chairman of Civil Services Board? 1 week back I read in the current affairs that the state of Punjab is constituting its own CSB, Civil Services Board. Immediately I thought that is important. Okay. Today
మొపిల్లా రెబిలియన్. మొపిల్లా మోప్లా మొపిల్లా. మొపిల్లా అంటే అల్లుడు అని అర్థం. మా పిల్ల. ఓకే, రెబిలియన్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ కాల్డ్ టెక్నిక్. ద పీపుల్ హూ హ్యావ్ యాక్చువల్ రిటర్న్ ద ఎగ్జామ్ దే నో దిస్ టెక్నిక్. ఆ క్వశ్చన్ అడుగుతారు అని అర్థమవుతుంది వాళ్ళు. ఓకే, దే విల్ అండర్స్టాండ్ దట్. సిలబస్ అయిందా చదువుతూ ఉంటాం పుస్తకం తీసుకుని. నాకు ఈరోజు పాలిటీ అయిపోయింది, రేపు హిస్టరీ అయిపోద్ది. అది కాదు చదువు. చదువు అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఈజ్ సంథింగ్, ఇట్ షుడ్ బి సంథింగ్ స్పాంటేనియస్. ఇట్ షుడ్ వర్క్ ఇన్ యువర్ బ్రెయిన్. ప్రిపరేషన్ అనేది ఓన్లీ బుక్స్ కాదు, బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రిపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నేషనల్ స్టాటిస్టిక్స్ డే. So government introduced a bill. It was a bill introduced, draft bill, National Statistical Commission Reorganization Bill. What is there inside the bill? If you see that statistics, you should know this. Okay, you should know this. ఆ statistics bill చూస్తే దీనికి ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. You are expected to read about that. In the same way, you are expected to know some facts about PC Mahalanobis. PC Mahalanobis facts చూసుకోవాలి. ఎగ్జోటిక్ స్పీషీస్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రూల్స్ వచ్చాయి ఇండియాలో. ఓకే అని. సో జనరలీ స్టూడెంట్ ఏం చేస్తారు, ఎగ్జోటిక్ స్పీషీస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రూల్స్ వచ్చాయని నోట్స్లో రాస్తారు. ఓకే, బట్ మీరు ఏం చదవాలి చెప్పనా? వాట్ ఈజ్ సైట్స్? CITES. దర్ ఇస్ అ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ ఎండేంజర్డ్ స్పీషీస్. ఓకే, and there is WCCB in India, Wildlife Crime Control Bureau. And not what is exotic species? What is the difference between a wild animal and an exotic animal? ABCD అంటాడు. Then you will get it out. ఈ క్వశ్చన్ ఏ టెక్స్ట్ బుక్లో ఉంది? ఆ క్వశ్చన్ ఏ టెక్స్ట్ బుక్లో లేదు. Because India have made rules on exotic species. You are expected to know what is exotic exactly. సో వాట్ ఆల్ యూ స్టడీ, మీరు చదివే పద్ధతి ఉంది అది కరెక్ట్. ఏది పాలిటీ చదువుతారు, ఎస్ఏ రైటింగ్ చదువుతారు, ఇదంతా అండర్స్టాండింగ్ సబ్జెక్ట్స్. కానీ ఎగ్జామ్కి గ్యాప్ ఎక్కడొస్తుంటే రైటింగ్ అన్ ఎగ్జామ్ అండ్ స్టడింగ్ ఏ సబ్జెక్ట్ అనేది ఇట్ ఈస్ డిఫరెంట్. ఆ డిఫరెన్స్ ఎక్కడొస్తుంటే మన బ్రెయిన్కి అందదు ఎగ్జామ్. మన బ్రెయిన్కి ఎగ్జామ్ అందాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాగానే క్లాస్లో నేను కరెంట్ అఫైర్స్ ఏంటి అన్నాను అనుకోండి, మీరు రాస్తారు బిల్ ప్రదేశ్ అంటారు. ఓకే, మీరు ఏం చదువుతారు? బిల్ ప్రదేశ్ డిమాండ్ ఉంది, దేర్ ఆర్ స్మాలర్ స్టేట్స్ డిమాండ్స్, అంతవరకు చదువుతారు. కానీ నేను ఆ బిల్స్ గురించి ఆలోచించాను. దిస్ ఈజ్ కాల్డ్ టెక్నిక్. యూజింగ్ ఆల్ ద టైమ్ హార్డ్ వర్క్. దిస్ ఇస్ నాట్ యాక్చువల్లీ హార్డ్ వర్క్. అగైన్ ఐమ్ టెలింగ్, దిస్ ఇస్ నాట్ హార్డ్ వర్క్. దిస్ ఈజ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ యువర్ లైఫ్. ఇది హార్డ్ వర్క్ కాదు. నీ కోసం నువ్వేం చేసుకుంటావు? వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ ఓన్ లైఫ్, అంతే. అది హార్డ్ వర్క్ అని అనుకుంటాం. దిస్ ఇస్ యాక్చువల్లీ సెల్ఫిష్ వర్క్. ఇది హార్డ్ వర్క్ కూడా కాదు. దిస్ ఇస్ అవర్ సెల్ఫిష్నెస్, అంతే. మన కోసం మనం చేసుకునేది ఎవరి కోసం చేయట్లా. వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్, యూ ఆర్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ లవ్ వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వు చేసేది నువ్వు నేర్చుకోవాలి, యాక్చువల్లీ నువ్వు ప్రేమించాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో యూ కెన్ గెట్ ద టాప్ ర్యాంక్. అట్లీస్ట్ యూ కెన్ ఎయిమ్ ఫర్ ద సింగిల్ డిజిట్ ర్యాంక్. దానికోసం ఆలోచించండి. అండ్ ఐ నెవర్ సజెస్ట్ యూ సివిల్ సర్వీసెస్ మాత్రమే గొప్ప అన్న. లైఫ్లో ఏ ఫీల్డ్లో సక్సెస్ అయినా గొప్పే. బట్ యూ హ్యావ్ చోజన్ సివిల్ సర్వీసెస్ ఫీల్డ్ ఎంచుకున్నారు కాబట్టి దానిలో కూర్చోవాలి, దానిలోనే ఉండాలి, దానిలో కూర్చోవాలి, దానిలో ఉండాలి. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రజెంట్ గురించి ఆలోచించొద్దు, భవిష్యత్తు గురించి ఆలోచించు. ఈ ప్రాబ్లం పెట్టి కూర్చుంటే భవిష్యత్తు ఏమవుతుంది? జస్ట్ ఐల్ థింక్ అబౌట్ టుమారో, ఐల్ థింక్ అబౌట్ ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 2 years, ఆఫ్టర్ 5 years, హౌ మై లైఫ్ విల్ బీ ఇఫ్ ఐ వేస్ట్ మై టైమ్ నౌ. ఓకే, I will not sit on the problem. And I have practically succeeded in doing that.